నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ అమర ప్రేమికులు దువ్వాడ శ్రీనివాస్ మాధురి మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఏమో వాళ్ళ బాధ, వాళ్ళ ప్రేమాయణము, వాళ్ళ ప్రేమ కథలు, వాళ్ళ చిలిపి కథలు ఏందో చూద్దాం రండి. ఇక్కడ మాధురి నిన్న ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉంది. ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది? నీ ఎక్స్ హస్బెండ్ ద్వారా ప్రాణహాని ఉందా, లేకపోతే ఆయన ఎక్స్ వైఫ్ ద్వారా ప్రాణహాని ఉందా, లేకపోతే ఆయన కూతుర్ల ద్వారా ప్రాణహాని ఉందా? ఎవరి ద్వారా ప్రాణహాని ఉంది అది కూడా మీరే చెప్పాలి. గన్మెన్ తొలగింపంట. గన్మెన్ అసలు దువ్వాడ శ్రీనివాస్ కి గన్మెన్ ఎందుకు? ఆయన ప్రేమించడానికి మీరిద్దరు గుడి బడి ఊరు వాడ ఆఖరికి తుప్పల్లో కూడా తిరుగుతా అంటే మీరు తుప్పల్లోకి పోతే గన్మెన్లు వచ్చి బయట కాపలా ఉండాలనా? మాధురి ఏంటికి గన్మెన్లు? కరెంటు కట్ చేయడం అందులో భాగమే. కరెంట్ అంతా కట్ చేసింది అందులో భాగం కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే 56,000 రూపాయలు బకాయి పడితే కట్ చేసినారా గానీ ఇన్నేదో స్కెచ్ చేసి ప్లాన్ వేసి లేపేసే అవసరము ఎవరికి ఉంది? మేబీ నీకేమన్నా ఉందేమో నాకైతే అర్థం కావడంలా. బిల్లు కట్టినా కట్ చేయడం ఏమిటి? బిల్లు కట్టింది నీ అకౌంట్కు కట్టినాడు ప్రేమతో, అతని అకౌంట్కి కట్టలేదు. అతని అకౌంట్కి 56,000 రూపాయలు బకాయి ఉంది కాబట్టి కట్ చేసినారు. మాదిరి ఏపీలో ఉంటే మమ్మల్ని బతకనివ్వరు, ఏపీలో ఉంటే మిమ్మల్ని బతకనివ్వరు కాదు, మిమ్మల్ని ఇక్కడ ఎవరు దేకడం లేదని మీరే పక్క రాష్ట్రానికి, మీరేంది మీ నాయకుడే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినప్పుడు మీరు పోతే తప్పేముందులే. మీరు వెళ్ళి అక్కడ షోరూమ్ పెట్టుకొని షో చేయడానికి హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి మాకు ప్రాణహాని ఉంది, మాకు గన్మెన్లు తొలగించారు, మాకు కరెంటు కట్ చేశారు, మా ఇంటికి వాటర్ కట్ చేశారు, మా ఇంటికి గ్యాస్ కట్ చేశారని కళ్ళబుల్లి కబుర్లు చెప్పొద్దు మాధురి. అందుకే హైదరాబాద్ లో షోరూమ్ ఓపెన్ చేశాం. అందుకు కాదు మాధురి మనం హైదరాబాద్ లో షోరూమ్ ఓపెన్ చేసింది గత 5 సంవత్సరాలుగా సంపాదించినటువంటి అక్రమ ఆస్తి ఏదైతే ఉందో బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కోసం షోరూమ్ పెట్టి ఇప్పుడు వచ్చి దువ్వాడ శ్రీనుకు ప్రాణహాని ఉంది, మేము పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నాం, మాకు గన్మెన్లు తొలగించారని కథలు చెప్తా ఉండవు. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి, ఇంకా నయం ప్రభుత్వం మాకు పెళ్లి చేయాలి అనలేదు. ఏం రక్షణ కల్పించాలి? మీ ఇద్దరు ప్రేమించుకుంటా ఉంటే సెక్యూరిటీ ఇచ్చి, ఇంకా మీరు ఇంట్లో ఉంటే ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టాలనా? మీ మొదటి భర్తో లేకపోతే ఆయన మొదటి భార్యో ఆయన పిల్లలో లేకపోతే అప్పులలో రాకుండా, ఈ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వాళ్ళు రాకుండా వాళ్ళ నుంచి కాపాడాలన్నా మిమ్మల్ని ప్రభుత్వము? దేని నుంచి కాపాడాలి ప్రభుత్వము? ఆర్టీవీతో దువ్వాడ మాధురి సంచలన వ్యాఖ్యలు అయితే చేసిందంట. ఇప్పుడు చూడండి, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. తెలిసిందేంది ప్రపంచం అంతా ముఖం మీద ఉమ్ముతా ఉంటే, కాగా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారారు. సిగ్గుండాల వాళ్ళకు వచ్చి చెప్పేదానికన్నా సిగ్గుండాలా, ఈ వీడియో చేసేదానికి నాకన్నా సిగ్గుండాలి. అయితే తాజాగా తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ ఆర్టీవీతో మాధురి సంచలన ఆరోపణలు చేయడం చర్చానీయాంశమైంది. తాము ఇద్దరం వెంకన్న సన్నిధిలో ఒకటయ్యామని, వెంకన్న సన్నిధిలో ఒకటైంది కాదు, ఒకటైన తరువాత చాలా రోజులు సహజీవనం చేసిన తరువాత ఓడిపోయిన తర్వాత వెంకన్న సన్నిధికి వెళ్ళారు. అది కూడా అబద్ధం చెప్తాంది. ప్రస్తుతం చాలా కంఫర్ట్ గా ఉన్నామని. మీ కంఫర్ట్ మాకెందుకు? కంఫర్ట్ గా ఉంటే పెళ్లి చేసుకోండి, కంఫర్ట్ గా ఉంటే ఏమన్నా చేసుకోండి, మాకెందుకు తల్లి? నా రాజాను చంపేస్తారు అని చెప్పి చెప్పుకొచ్చింది. దువ్వాడకు ఏ క్షణమైనా మట్టు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాపోయింది. అతడిని హతమార్చేందుకు తమ ఇంటి కరెంటును కట్ చేశారని చెప్పింది. బిల్లు చెల్లించిన తర్వాత కూడా కనెక్షన్ కట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ప్రభుత్వం గన్మెన్ను తొలగించడం పై అనుమానం వ్యక్తం చేసింది. ఏపీలో ఉంటే తమని బతకనివ్వరని, అందుకే తెలంగాణలోని హైదరాబాద్లో షోరూమ్ ఓపెన్ చేసినామని చెప్తోంది. ఒకవేళ మీకు బతకరని చెప్పి వేరే చోట తలదాచుకోవాలంటే వేరే ఇల్లు తీసుకోవాలి, కానీ షోరూమ్ ఎవరు పెట్టుకోరు మాధురి. మీరు షోరూమ్ ఎందుకు పెట్టినారు? ఆ బ్లాక్ మనీ ఎట్లా వైట్ మనీ అవుతుందో. సో ఒక పని చెయ్యి, ఇంట్లో ఉన్న మీ పిల్లలకు చెప్పు ఈ కథలు, మాకు కాదు అని నెటిజన్లు అయితే పొద్దున్న నుంచి వీళ్ళ మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఫైనల్ గా మాధురి ఏం చెప్తాందంటే, మేము చాలా కంఫర్ట్ గా ఉన్నాము, కానీ ఒక చిన్న సమస్య వచ్చి పడింది, మా రాజాను వేసేస్తారేమో అని నాకు భయంగా ఉంది, అందుకే గన్మెన్లు కూడా తొలగించేశారు. కాబట్టి మా రాజాను కాపాడాలి, ప్రభుత్వము దగ్గరుండి మాకు పెళ్లి చేయాలి, మాకు కాపురం చేయడానికి వాళ్ళు సహకరించాలి, అదేవిధంగా రక్షణ కూడా కల్పించాలని వాపోతా ఉంది. మరి చూడాలి, మరి ఆయన ఎవరు చంపాలనుకుంటున్నారు అనే విషయం అయితే చెప్పలేదు. కరెంటు తీసేసిన దానికి కారణమేమో గత వీడియోలో కూడా మనము చర్చించుకున్నాము. 56,000 రూపాయలు కరెంటు
కరెంటు బిల్లు పెండింగ్ పెడితే దానికి కట్ చేశారు కానీ ఈయన మీద రెక్కి నిర్వహించడానికో ఈయన్ని చంపడానికో కరెంట్ అయితే తీసేయలేదు. అది అవాస్తవము. ఇంకా గన్మ్యాన్లు ఎందుకు తొలగించారంటారా? వీళ్ళు చేసే లత్కూర్ పనులకి ఎందుకు గన్మ్యాన్లు? వీళ్ళు చేసే ప్రేమాయణానికి ఎందుకు గన్మ్యాన్లు? వీళ్ళు తుప్పల్లో పోతే బయట వాళ్ళకు సెక్యూరిటీ కావాల్సి వచ్చిందా? సో ఈయన మన రాష్ట్రంలో కూడా ఉండడు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, పక్క రాష్ట్రంలో లంగాల బిజినెస్ చేస్తాడు. ఈయన కంటే గన్మ్యాన్లు ఇవ్వాలంట. వీళ్ళు చేసే చీరలు, జాకెట్లు, లంగాల బిజినెస్ కి ప్రభుత్వం జీతాలు ఇచ్చి గన్మ్యాన్లు పెట్టాలంట. ఇంకా నయం, ఆడ మీకు సెక్యూరిటీ గార్డు కూడా మీ షాపుకు పెట్టమని చెప్పలేదు. సో ఈ విధంగా రాజాను చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. దీని మీద మీ అభిప్రాయము, రాజాను ఎవరు చంపే అవకాశం ఉందో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.